హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా బాడీ వర్కౌట్స్ కంటిన్యూషన్లో ఈరోజు డే 87. అనుకున్నట్లుగానే కంటిన్యూషన్లోనే సేమ్ అలాగే గ్యాప్ అయితే వర్కౌట్లో వస్తూనే ఉంది. అది డిఫరెంట్ జర్నీస్ వల్ల అండ్ ఎగ్జామ్స్ వల్ల సేమ్ అలాగే ఇది ఎలాగైతే అయితే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. ఎంత ట్రై చేసినా కానీ కొన్నిసార్లు నా వర్కౌట్ని ఏదో విధంగా స్కిప్ చేయాల్సి వస్తూ ఉంది. బట్ కానీ అది నేను కొంచెం డైట్ మేనేజ్మెంట్లో అండ్ నా స్టెప్స్ కౌంటింగ్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా మేనేజ్ చేస్తూ నా క్యాలరీస్ బర్నింగ్ అయితే ఎక్కువ ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ అదంతా నేను వీడియోలో కానీ సపరేట్ వేట్లో షేర్ చేసుకోవడానికి అయితే అవ్వట్లేదు. ఎందుకంటే వాటి మీద ఇప్పుడు ఎక్కువగా నేను ఫోకస్ చేసి ఎక్కువగా నా ఎగ్జామ్స్కి వాటికి ఎక్కువ ఇబ్బంది పడకూడదని అయితే నేను అలాగే ట్రై చేస్తూ ఉన్నా. అండ్ ఈరోజు వామప్ని కొంచెం ఎక్కువగానే అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మార్నింగ్ నిద్ర లేవగానే నా షోల్డర్ పార్ట్ అండ్ నెక్ పార్ట్ అయితే ఏదో కొంచెం బాగా డిస్టర్బెన్స్ అయ్యి ఎక్కువగా పెయిన్గా అయితే అనిపిస్తూ ఉంది. సో అందుకే ఈరోజు వామప్ అయితే ఎక్కువగా షోల్డర్స్ అండ్ నా నెక్ పార్ట్కే ప్రిఫరెన్స్ ఇచ్చి అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అలాగే స్టిక్ మొబిలిటీతో కూడా కొంచెం నా హ్యాండ్స్ని కూడా ఎక్కువగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. దీనివల్ల కొంచెం నా కాన్ఫిడెన్స్ అండ్ కొంచెం యాక్టివ్నెస్ అనేది బూస్ట్ అయ్యి కొంచెం మిగతా ఎక్సర్సైజ్ని కొంచెం ఓవర్గా పర్ఫామ్ చేయడానికి అయితే నాకు హెల్ప్ అవుతుంది. అందుకే నేను ఎక్కువగా ఈ స్టిక్ మొబిలిటీని ఎక్కువ డౌన్లో ఉన్నప్పుడు అండ్ కొంచెం ఎక్కువగా ఎనర్జీ కావాలనిపించినప్పుడు నేను ఇది చేస్తూ ఉంటాను. సో అలాగే నా వామప్ని అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఎంతసేపు డిఫరెంట్ వేరియేషన్స్లో నా వామప్ని ఎక్కువగా నెక్ పార్ట్ అండ్ షోల్డర్ మీద పడే విధంగా చేస్తూనే ఉన్నా అది పెయిన్ అయితే రిలీజ్ అవ్వట్లేదు. ఇది అలాగే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. ఇది మళ్ళీ నిద్రలో పట్టేసింది కాబట్టి మళ్ళీ నిద్రలోనే వెళ్ళిపోతుంది. ఇన్స్టెంట్గా అయితే మన వర్కౌట్ చేసిన అంత ఈజీగా అయితే రిలీజ్ అవ్వదు. సో అలాగే నా బాడీ మొత్తాన్ని బాగా కంప్లీట్గా ఫ్లెక్స్ చేసేసి రిలాక్స్ పొజిషన్ కూడా తీసుకొచ్చిన తర్వాత సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంది. సో అలాగే జిమ్లో కూడా వెళ్ళి డిఫరెంట్గా ఈరోజు ఈ పెయిన్తో ఏ వర్కౌట్ చేయాలో కొంచెం డిస్టర్బెన్స్గా చాలా డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. బట్ ఒక టైం తర్వాత ఈరోజుకి షోల్డర్ వర్కౌట్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యి షోల్డర్ వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కొంచెం మీడియం వెయిట్తోనే వర్కౌట్ని స్టార్ట్ చేసి మనం వన్స్ ఒకసారి కమిట్ అయ్యి వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత వెయిట్లో మాత్రం ఎందుకో కాంప్రమైజ్ అవ్వాలని అనిపించదు. అది మనం డైట్లో లేకపోయినా సరే అండ్ డైట్ అంత ప్రాపర్గా ఫాలో అవ్వకపోయినా కానీ వెయిట్లో మాత్రం అది ఈగో లిఫ్టింగ్ వల్ల తెలియదు, బట్ మన ఆర్మీ ఎక్స్పీరియన్స్ వల్ల కానీ వెయిట్ని మాత్రం ఎక్కువగా లిఫ్ట్ చేయడానికి అయితే కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను. సో అలాగే నా షోల్డర్ వర్కౌట్ని ఓన్లీ 3 వేరియేషన్స్ మాత్రమే ఒక 3 reps అయితే కంటిన్యూ చేయాలని చెప్పేసి కంటిన్యూ చేస్తూ ఉన్నా. తర్వాత డంబెల్ యూస్ చేసి షోల్డర్ వర్కౌట్ని అలా కంటిన్యూ చేశాను. దాంట్లో కూడా కొంచెం హెవీ వెయిట్ అయితే యూస్ చేసి షోల్డర్ వర్కౌట్ని డంబెల్తో ట్రై చేశాను. చాలా హెవీగా అనిపించింది. అందుకే నెక్స్ట్ సెట్ని కొంచెం వెయిట్ రెడ్యూస్ చేసి సేమ్ కంటిన్యూ చేశాను. ఈ వెయిట్ తగ్గించాక కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ అయింది. హెవీ వర్కౌట్ని ఎక్కువగా యూస్ చేసి నా వర్కౌట్ని అలా కంటిన్యూ చేస్తున్న తర్వాత నా పెయిన్ అయితే అంతగా ఫీల్ అవడానికి అయితే నాకేం అనిపించలేదు. సో అందుకే అలాగే షోల్డర్ వర్కౌట్ని డిఫరెంట్ వెయిట్స్తో అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. మేబీ అది 2 daysలో అయితే నా పెయిన్ అయితే రికవర్ అయిపోతుంది. ఈరోజు నా షోల్డర్ వర్కౌట్ని ఇంతటితో అయితే కంప్లీట్ చేసేసి నెక్స్ట్ యాప్స్ కోసం లైట్గా అయితే కొంచెం హ్యాంగింగ్ సిటప్స్ అయితే ట్రై చేశాను. అది వీడియోలో అయితే చేయలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.